మీనరాశి వారు జాగ్రత్త. డిసెంబర్ 31వ తేదీన మీ జీవితానికే టర్నింగ్ పాయింట్. రహస్య శత్రువు మీకు ఎదురుపడబోతున్నారు. నమ్మలేని మార్పులు జరగబోయేది ఇదే. మీనరాశి వారి జీవితం ఈ విధంగా ఉండబోతుంది. డిసెంబర్ 31వ తేదీన మీరు జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శివపార్వతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చెయ్యడం, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు. వెంటనే గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000964941. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశి వారి ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డిసెంబర్ నెల 31వ తేదీన మీ జీవితంలో ఊహించిన మార్పులు జరుగుతాయి. మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు ఊహించలేనటువంటి రహస్య శత్రువు ఈ సమయంలో మీకు ఎదురుపడబోతూ ఉన్నారు. నమ్మలేని మార్పులు ఏం జరగబోతోందో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఆ శత్రువు కారణంగా మీనరాశి వారికి కొంత ఆపద అనేది మనకి పొంచి ఉందని చెప్పడంలో సందేహం లేదండి. ఆపద కారణంగా ఈ మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, అసలు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. రహస్య శత్రువు కారణంగా మీరు జీవితంలో కొన్ని తీవ్రమైన పరిణామాలు అయితే ఈ సమయంలో అనుభవించవచ్చు. కనుక ఈ సమయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రహస్య శత్రువు అనేవాడు ఏ రూపంలోనైనా సరే మీ జీవితంలో ప్రవేశం చేయవచ్చు. మిమ్మల్ని నాశనం చేయాలి అని మీరు ఏ పని తలపెట్టినా సరే ఆ పనిని విధ్వంసం చేయాలని ఆ వ్యక్తి అనేవాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక ఈ సమయంలో మీరు అందరికీ కూడా దూరంగా ఉండాల్సి ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో తప్ప బయట వారు ఎవరిని కూడా ఈ సమయంలో అతిగా నమ్మవద్దు. డబ్బు విషయాలు అయితే మాత్రం వారికి అసలు అప్పచెప్పకూడదని మనం చెప్పాలి. ఈ రాశివారికి సమయం ఈ ఒక్క విపత్తు మినహా మిగతావన్నీ కూడా మంచి పరిణామాలే కనిపిస్తూ ఉన్నాయి. కీలకమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలనేవి అసలు పనికిరావు. అలసట పెరగకుండా చూసుకోవాలి. పెద్దల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగంలో మేలైన చక్కటి ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలు అందుకుంటారు. నిర్ణీత సమయానికి పనులను పూర్తి చేస్తారు. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మీకు మేలు చేస్తాయి. తోటి వారిని సకారంతో మేలు జరుగుతుంది. విష్ణు ఆరాధన మీకు శ్రేయస్కరమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి. ఈ మీన రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంతా కూడా చాలా అనుకూలత అధికంగా ఉంటుంది. మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు. ఈ రాశి వారికి ఈ సమయం వీరి జాతకంలో కూడా పూర్తి మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. బృహస్పతి అనుకూలం వలన మీకు డబ్బుకు లోటు అనేది ఉండదు. 5వ ఇంటి ద్వారా బృహస్పతి సంచారం సంకేతాలను తెస్తుంది. మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీరు ఈ సంవత్సరం మంచి ప్రమోషన్ కూడా పొందే ఆస్కారం ఉంది. మీ యొక్క ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకున్న ఫలితాలు లభిస్తాయి. ఈ సమయం మార్కెటింగ్, వీడియో మరియు విక్రయాలకు సంబంధించిన వ్యక్తులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ సమయం మీ జీవితంలో మరుపురాని సంవత్సరాల్లో ఒకటిగా మారిపోతుంది. మీ జీవితంలో ఈ సమయంలో మీరు మీ యొక్క కుటుంబాన్ని విస్తరించాలి అని ఆలోచనలో ఉన్నట్లయితే కూడా ఈ సమయంలో మీకు అంతా మేలు జరుగుతుంది. కేతు 12వ ఇంట్లో సంచారం చేసే సమయంలో మీ ఖర్చులు కూడా పెరిగిపోవచ్చు. మీరు కొన్ని రకాల మతపరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా మునిగిపోవచ్చు. మీరు అనేక విదేశీ పర్యటనలు చేయవచ్చు. మీరు చాలా డబ్బు సంపాదిస్తారు మరియు ఈ డబ్బును మంచి పని కొరకు ఖర్చు చేస్తారు. అంతేకాదండి, ఈ రాశి వారు ప్రతి గురువారం చంద్రం తిలకాన్ని పోయడం ద్వారా మీ రోజును ప్రారంభించండి. మీరు మీ యొక్క కెరియర్లో చాలా పురోగతిని చూస్తారు. ఇలా చేయడం వలన మీరు మంచి విషయంలో కూడా విజయం సాధిస్తారు. అంతేకాదు, ఈ రాశి వారికి
ఈ సమయం చాలా సంతోషకరమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు. విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మీ ప్రయాణాలు మరియు పెట్టుబడులు మీ జీవితంలో అపారమైన విజయాన్ని తీసుకొస్తాయి. మీ ఆదాయం కూడా అంతకంతా పెరుగుతుంది. వ్యాపారంలో లాభం చేకూరుతుంది. మీరు ఈ సంవత్సరం చాలా తక్కువ శ్రమతో మంచి మొత్తాన్ని సంపాదిస్తారు. స్త్రీలు సొంతంగా కొన్ని పనులు కూడా ఈ సమయంలో ప్రారంభిస్తారు. మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు పొందగలుగుతారు. వ్యాపారంలో పురోగతికి ఈ సంవత్సరం ప్రారంభం కావాల్సి ఉంటుంది. ఆదాయ వనరు పెరుగుతుంది మరియు సర్వత్రా పురోగతి ఉంటుంది. మీరు సీనియర్ల మద్దతును ఆశించవచ్చు. సాధారణ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. మీ డబ్బు సరైన దిశలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పొదుపులపైన శ్రద్ధ వహించినట్లయితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. 2025 ద్వితీయార్థం కూడా డబ్బు విషయంలో చాలా బాగుంటుందని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, అసలు మీన రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరి రాశి. రాశి చక్రంలో ఈ రాశి 12వ రాశిగా కూడా మనం చెప్పవచ్చు. పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా అనుకూలత ఉంటుంది. ఈ రాశికి చెందినటువంటి వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని సమయంలో జీవిస్తారు. వీరికి విశ్రాంతి కూడా చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కూడా అయితే వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు. పనులను ఎక్కువగా వేగంగా చేయడం వలన అలసిపోతూ ఉంటారు. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసుకులే ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగారపరుచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మీనరాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు. వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు కూడా వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు. ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. వంశగౌరవం మంచితనం వీరిని ఆదుకుంటుంది. ఈ రాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి, వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.